25% ట్యాక్స్ ప్లస్ ఇంకొక 25% ట్యాక్స్ ప్లస్ ఇంకొక 25% ట్యాక్స్, ఇలాగా ఇదేదో చిన్నపిల్లల ఆటలాగా మనకు కనిపించవచ్చు. ఇక అమెరికా మేధావులైతే ఈ జోకర్ను సీరియస్గా తీసుకోకండి, మీరు ఏం చేస్తున్నారో కరెక్ట్గానే ఉన్నారు, చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నారు, మీరు రష్యాతో చైనాతో ఎలా ఎంగేజ్ అవుతున్నారో అది కంటిన్యూ చెయ్యండి. అమెరికాలో ఉండే అతిపెద్ద మీకు మేధావులు, ఆర్థిక మేధావులు భారత్కి ఇస్తున్న సూచన. కానీ మీరు గమనించారనుకోండి, మీకు ఇవాళ వరల్డ్ వైడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రంప్ వర్సెస్ మోదీ, అమెరికా వర్సెస్ ఇండియా, సో టారిఫ్ వార్ అనేది మొదలైపోయింది, భారత్పై 50% టారిఫ్ విధించిన ట్రంప్. సో ఇలాంటి వార్తలు, ఇదంతా మీరు గమనించారు అనుకోండి, మీకు ట్రంప్ అంత మూర్ఖుడా, కావాలనేసే ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే దీని వెనుక పెద్ద రహస్యాలు దాగి ఉన్నాయండి. మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఆలోచించారు అనుకోండి, చూడండి, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలి అనుకోండి, B1 B2 వీసాస్ అని అంటారు. ఇప్పుడు ఈ B1 అన్నారు అనుకోండి, బిజినెస్ పరంగా మీరు అమెరికాకు వెళ్ళడము, మీ పని చూసుకొని వెనక్కి వచ్చేస్తారు. B2 అన్నారు అనుకోండి, ఒక టూరిస్టుగా వెళ్ళి మీరు రావడం, అంతేగా. ఇక దీనికి మించి H1B వీసా అని అంటారు. అంటే ఒక ఫారిన్ వర్కర్ అమెరికా కంపెనీ కోసం వెళ్ళి వర్క్ చేయొచ్చు, వర్క్ పర్మిట్ ఇస్తారు. ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్లో అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే, ట్రంప్ గారు ఈ వీసాలను కూడా ఆపేయండి, ఈ భారతీయులని అమెరికా దాకా రానివ్వకండి. మీరు ఆలోచించారు అనుకోండి, దీని వెనుక చాలా పెద్ద కారణాలు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎంత చెప్పినా కూడా భారత్ వినడం లేదు, ఈ రష్యా ఆయిల్స్ వీళ్ళు కొంటూనే ఉన్నారు, మేము ఆపలేము. అడిగితే అమెరికా నువ్వు యురేనియం కొంటున్నావు కదా, ఫర్టిలైజర్స్ రష్యా వద్దే కొంటున్నాం కదా అంటున్నారు. మేము కొనగలమండి, మేము కొంటాము, ఆ అధికారము మాకు ఇవ్వబడింది. యూరోప్ యూనియన్ మీకన్నా అంటే భారత్ కన్నా రష్యాతో ఎక్కువ వ్యాపారం చెయ్యగలరు, మా ఇష్టం, కానీ మీరు చెయ్యకూడదు, ఎందుకంటే నేను చెప్తున్నాను మీరు చెయ్యకూడదు. సో ఇప్పుడు చూసారనుకోండి, తేడాగా లేదు. ఇంకా చెప్పాలంటే మీకు నిక్కీ హైలీ అని చెప్పి ఈవిడ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి ఒక క్యాండిడేట్. ఈవిడేం చెప్తున్నారు అంటే అమెరికా యొక్క బద్ధ శత్రువు ఎవరు, చైనా. సో ఇప్పుడు చైనా వాడేమన్నాడు, రియల్ యుద్ధమా ట్రేడ్ యుద్ధమా, పద చూసుకుందాము. మొన్న ఒక మిత్రుడు అని ఏం చెప్తున్నాడు, అమెరికా ఎప్పుడూ కూడా ఒక 20 ఏళ్ళు చైనా కన్నా వెనుకబడే ఉంటుంది. ప్రొడక్షన్ అనండి, ఆర్థిక విధానాలు అనండి, ఎక్కడైనా చూడండి, హార్డ్ వర్క్, మ్యాన్ పవర్, లైసెన్సింగ్, ఎందులో చూసినా కూడా అమెరికా కన్నా చైనా అడ్వాన్స్డ్గా ఉంటుందని మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతున్నారు. అలాంటి చైనా మీద కదా నువ్వు యుద్ధం చేయాలి, వాడు కదా నీ ఎనిమీ నెంబర్ 1 అని చెప్తున్నావు, వాడికి కూడా 90 రోజుల పాటు నీ గడువిస్తున్నాను, ఇంతలో నీ మనసు మార్చుకో, మళ్ళీ మాతో ముందులా వ్యాపారం చేయడానికి, అంటే నేను టారిఫ్ విధిస్తే భయపడు, నాకు లొంగిపో. ఇది చైనాకు వాడిచ్చిన వార్నింగ్. మరి ఇదే భారత్ మంచి ఫ్రెండ్ అండి, వాళ్ళతో మాకు అద్భుతమైన వ్యాపారము ఉంది, 2030 వచ్చే నాటికి 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము భారత్తో వ్యాపారం చెయ్యబోతున్నామని చెప్పి ఇవాళ మనల్ని హెరాస్ చేయడం, మనల్ని టార్గెట్ చేయడం ఎందుకు ఈ పని చేస్తున్నాడు? దీనినే ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అని అంటారు. అంటే రష్యా ఆయిల్ని చూపించి, మనమైతే ఇంపాసిబుల్ అండి, రష్యా ఎనర్జీ, రష్యా డిఫెన్స్ లేకుండా భారత్ను మీరు ఊహించనే లేరు. ఇవాళ కాదు, దశాబ్దాల వారీగా మనము ఎప్పుడూ కూడా రష్యాతో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, గుడ్ ఎయిలీ అంటాము, వాళ్ళతోనే ఎక్కువ శాతం డిఫెన్స్ టైస్ పెట్టుకుంటాము. ఇవాళ ఆయిల్స్. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఎందుకంటే అమెరికాతో ఇంత పెద్ద వ్యాపారం ఉంది కదా, వాడే కదా నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్. అలాంటిది రష్యన్ ఆయిల్స్ కొనడం మానేస్తే, మీరు ఒకవేళ కొనడం మానేశారు అనుకోండి, ఇది గ్లోబల్ క్రైసిస్ అవుతుందండి.
అంటే మనము ఇంపాసిబుల్, వాడి ఎనర్జీ డిఫెన్స్ మనకు చాలా ముఖ్యం. రష్యాతో మనము బ్రేకప్ అనేది మీరు ఊహించనే లేరు, జరగదు. కానీ ఒకవేళ మీరు రష్యన్ ఆయిల్స్ కొనడం మానేశారు అనుకోండి, గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మళ్ళీ ఏ ఇరాక్ దగ్గరో, సౌదీ అరేబియా వద్దో, యూఏఈ వద్దో ఆయిల్స్ కొనాలి. ఎంత కొనాలి? ఎక్కువ ధర పెట్టి కొనాలి. ఆటోమేటిక్గా మీ పెట్రోల్ ప్రోడక్ట్స్ అంతా కూడా ధరలు పెరిగిపోతాయి. మళ్ళీ మీరు యూరోప్ యూనియన్కో, యూరోప్ దేశాలకు అమ్మాలి, ఇంకా అమెరికాకే అమ్మాలి అనుకోండి, ఎక్కువ ధర కదా పెట్టి అమ్మాలి. మీరు కొనడమే ఎక్కువ కొన్నప్పుడు తక్కువకి ఇవ్వలేరు కదా. సో అలాంటి ఒక సిట్యువేషన్ గ్లోబల్ లెవెల్లో ఏర్పడిపోతుంది. కాబట్టే నిక్కీ హేలీ కూడా ఇదే అంటున్నారు, భారత్ ఒకవేళ ఈ పని చేస్తే ఇది గ్లోబల్ క్రైసిస్గా మారుతుంది. సో ఇండియా వచ్చి రష్యా వద్ద ఆయిల్స్ కొనడం అనేది ఈ ప్రపంచానికి మంచిది. అయినా కూడా అంటే ఇంతమంది మేధావులు చెప్పినా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏమీ లేదండి. వాళ్ళు మనతో ఒక ట్రేడ్ డీల్ చేయాలని అనుకున్నారు. జూలై నెలంతా ఇది జరిగింది. ఏదో ఒక రకంగా వాళ్ళ టర్మ్స్లో మనము ఈ ట్రేడ్ డీల్లో సంతకము పెట్టాలి అని చెప్పి వాళ్ళు మనపైన ఒత్తిడి తీసుకొచ్చారు. జూలై 9th మీకు గుర్తుంది కదా, టారిఫ్ పై నా ఆఖరి నిర్ణయము ఈ రోజే, ఇది ఒక జడ్జిమెంట్ డే అన్నట్టుగా మాట్లాడాడు. నువ్వు పెట్టే హడావిడి మాకు అనవసరమరా అని చెప్పి మనం వెనక్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఇది జూలై 31 దాకా వెళ్ళింది. అయినా కూడా మనము ఎక్కడా లొంగలేదు. సో ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ, మా దేశానికి ఏది మంచిదో అదే మేము చేస్తామని పీయూష్ గోయల్ గారు కూడా ఓపెన్గా అమెరికాను హెచ్చరించడం. సో ఇవాళ మనల్ని ఏ స్థాయిలో బెదిరించాలి అంటే, ఏ స్థాయిలో మనల్ని భయపెట్టాలి అంటే, ఫైనల్గా మనం లొంగిపోయి వాడి టర్మ్స్లో మనం ఈ ట్రేడ్ డీల్లో సంతకము పెట్టాలి. ఇదే వీడు ప్లాన్ అండి. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమయ్యే విషయం ఇదే. ఎందుకండి? ఎందులో అంటే ముఖ్యంగా మన వ్యవసాయం. మీకు తెలుసో లేదో ఎన్నో వీడియోస్లో మాట్లాడాను, నా వీడియోస్ని ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో బిల్ గేట్స్ గారు పదే భారత్కు వచ్చి, ఇప్పుడు రావడం లేదు ఆయన, పదే వచ్చి ఎన్నో విరాళాలు, నేనే మాట్లాడాను, మహానుభావుడు నువ్వు, మా దేశము కోసం ఇంత ఆలోచిస్తున్నావు, నువ్వు నా హీరో అని అనుకున్నాను. కానీ ఏం చేశాడండి? హైబ్రిడ్ ప్రోడక్ట్స్ అని ఇక్కడ మీకు విచ్చల విడిగా అతనికి సంబంధించిన కంపెనీస్ ఎక్కడ పడితే అక్కడ హైబ్రిడ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మదనపల్లి మన ఆశ్రమం ఉండే ప్లేస్, మీకు ఓవరాల్ టర్నోవర్ 20,000 కోట్లకు పైగా ఉంటుంది. ఆసియా ఖండంలో అతి పెద్ద టమాటా మార్కెట్. అక్కడికి వెళ్ళండి, మీరు ఒక 10 కేజీల దేశీ టమాటా కావాలి అంటే దొరకదండి, మొత్తము హైబ్రిడ్ టమాటానే. ఇలాగ హైబ్రిడ్ ప్రోడక్ట్స్ మీరు పప్పయ్య అనొచ్చు, పప్పయ్య హైబ్రిడ్ పప్పయ్య, మ్యాంగోస్. ఈ సంవత్సరము మీకు ఈ మామిడి పళ్ళ పంట ఏ స్థాయిలో నష్టాన్ని చూసిందంటే, కడప వీధుల్లో మీరు వెళ్ళారు అంటే, కడప హైవేలో వెళ్ళారంటే ఎటు చూసినా కూడా మీకు మామిడి పళ్ళు అలా పడి ఉండడం, విపరీతమైన నష్టం. ఏంటి? ప్రతి వాళ్ళు హైబ్రిడ్ని అనుకోవడము, మీకు త్వరగా పంట రావడము, త్వరగా మీ భూమి చచ్చిపోవడము. ఇదే జరుగుతుంది. ఇదే బిల్ గేట్స్ గారు ఇక్కడికి వచ్చి చేసిన పని. ఇవాళ అమెరికా నుంచి మన దేశానికి వస్తున్న ఎన్నో వస్తువులు ఇలాంటివే. మీరు ఈ కోలా కంపెనీలు అనండి, ఫర్టిలైజర్స్ అనండి, అలాగే డైరీ ప్రోడక్ట్స్ అనండి, మీకు మీట్ ఈటింగ్ కౌస్ అండి, గుర్తుపెట్టుకోండి, మాంసము తినే ఆవులు, వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా భారత్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం మనము ఆపుతున్నాం. కుదరదురా, మా దేశంలో వీటిని నువ్వు అమ్మకూడదు అంటే అక్కడ ఉండే కంపెనీల ఒత్తిడి, టర్నోవర్ ఇదంతా చూసుకొని, లేదు మేము మీ దేశానికి పంపిస్తాము, మీరు అమ్మే తీరాలి. ఇలాగా చెత్త ప్రోడక్ట్స్ను మన దేశంలో డంప్ చేయడానికి అమెరికా వాడు పెడుతున్న ఒత్తిడియే ఈ టారిఫ్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు రష్యా ఆయిల్ కాదండి, దానిని కారణంగా చూపించి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నాటకం ఆడుతున్నాడు. ఇది నా అనాలిసిస్. మరి మీకు ఏమనిపిస్తుంది? ఒక్క రష్యా ఆయిల్ కోసము ఇంతలాంటి ఒక దేశం పైన ఇట్లా టార్గెట్ చేయడము ఎలా చూసుకున్నా మీకు ఆ క్యాల్కులేషన్స్ కరెక్ట్గా లేవు. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.